హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సర్క్యూట్లో మనకి అక్రాస్ ఏబీ టెర్మినల్స్ దగ్గర ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడైతే మనకు ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు. సో వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకేనా 10 volts ఇచ్చారు ఇక్కడ. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 10 voltage సోర్స్ అనేది షార్ట్ అయిపోద్ది అనమాట. ఇట్లా అయిపోద్ది, ఈ టెర్మినల్స్ అనేటివి షార్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఆల్రెడీ మనకు తెలుసు 2 రెసిస్టర్స్ సిరీస్ ఉన్నప్పుడు మనం ఈ ఫామ్లో అయితే యూజ్ చేస్తాం, అదే ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ ఫామ్లో అయితే యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి మనం షార్ట్ చేసేస్తాం. ఓకేనా, షార్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ టెర్మినల్స్ ఏబీ టెర్మినల్స్ ఉన్నాయి కదా, నేను అవుట్వర్డ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, దీనికనే అవుట్వర్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ ఏబీ టెర్మినల్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట రెసిస్టెన్స్ అనేది. సో దీన్ని నేను 1 నోడ్ అనుకుంటున్నాను, ఈ నోడ్ని 2 అనుకుంటున్నాను. ఈ మనం బయట సైడ్ తీసుకున్నామంట షార్ట్ సర్క్యూట్ అనేది. అట్లా కాకుండా ఇన్నర్ తీసుకుందాం మనం ఇది తుడిపేసి. సో ఈజీగా మనకు సింప్లిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే ఇలా వస్తుంది షార్ట్ సర్క్యూట్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉన్నాయి 3 ohms 6 ohms అనేది ప్యారలల్గా ఉన్నాయి, 2 ohms 2 ohms ప్యారలల్గా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది, చూసేదానికి బ్రిడ్జ్ టైప్లా ఉంది, కాకపోతే ఇవి ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, మీకు అర్థం కాకపోతే నేను కింద చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ 3 ohms, ఇక్కడ 6 ohms, ఈ 1 2 అనమాట, 1 2. సో షార్ట్ అయి ఉంది. 1 నుంచి బీకి 2 ohms, ఇది బి అనమాట. సో బి నుంచి 2కి మళ్ళీ ఇంకో 2 ohms ఉందన్నమాట. ఇప్పుడు చూసారా 3 ohms 6 ohms ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఈ ఫామ్లో అయితే యూజ్ చేస్తాము. సో ఇక్కడ 2 ohms కానీ ప్యారలల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇది చూద్దాము. 3 × 6, 3 + 6 ఎంత? సో 18/9. సో 2 ohms వచ్చిందనమాట. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఓకేనా, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి. ఇవి రెండు కానీ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి రోడ్లు కానీ చేస్తే 2/2, 2 × 2/2 + 2, 4/4, 1 ohm వచ్చింది. ఓకేనా. దీన్ని తుడిపేసి సింగిల్ రెసిస్టర్గా మనం రాసుకుందాము. సో ఎంత వచ్చింది 2 ohms. సో 2 ohms ఉన్నాయి కదా, ఒకటి చేస్తే ఎంత వచ్చింది మనకు 1 ohm వచ్చిందనమాట. ఓకేనా. సో ఇవి ఎలా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి. సో ఈ ఫామ్లో అయితే యూజ్ చేస్తాం, జస్ట్ అడిషన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఆర్ఏబి ఎంత 2 + 1, 3 ohms అయితే వచ్చిందనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ అందులో మనకి ఏ సోర్సెస్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ ఉందా, కరెంట్ సోర్స్ ఉందా, ఇవి ముందు చూసుకుంటే మనం యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఈ వీడియోలో మనం వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు అది షార్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము కరెంట్ సోర్స్ ఉంటే అప్పుడు ఎలా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక సర్క్యూట్లో అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.